లక్ష్మీ క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగదామేశ్వరిం. లక్ష్మీదేవి చెబుతుంది, గృహలక్ష్మి అయిన ప్రతి ఇల్లాలు నిత్యం ఈ 5 నియమాలు పాటించాలి అని. ఈ 5 నియమాలు ఏ ఇంటి ఇల్లాలు అయితే పాటిస్తుందో అలాంటి ఇంట్లో నేను ఎప్పుడూ శాశ్వత నివాసం ఉంటాను. ఏ ఇల్లాలైతే ఈ నియమాలను పాటించదో ఆ ఇంటి నుండి నేను తక్షణమే వెళ్ళిపోతాను. అప్పుడే నేను చెంచలగా మారిపోతాను అని లక్ష్మీదేవి ఒక భక్తురాలికి చెప్పిన లక్ష్మీ రహస్యానికి సంబంధించిన కథని తెలుసుకుందాం. పూర్వం మధ్యదేశంలో ఒక సుందరమైన నగరం ఉండేది. ఆ నగరంలో పద్మిని, గోవిందు అనే దంపతులు నివసిస్తూ ఉండేవారు. భర్తతో, అత్తమామలతో కలిసి పద్మిని కాపురం సజావుగా ముందుకు సాగుతుంది. గోవిందు వ్యాపారం చేస్తూ తన కుటుంబాన్ని పోషించుకుంటూ ఉన్నాడు. చిన్నదిగా మొదలైన గోవిందు వ్యాపారం అంచెలంచెలుగా ఎదగడం ప్రారంభమైంది. పద్మిని వినయ విధేయతలు కలిగిన స్త్రీ. ఓర్పు, సహనం, మర్యాద, పెద్దల పట్ల గౌరవం ఇవన్నీ కలగలిపిన ఇల్లాలు. ఇంటిని చూసి ఇల్లాలని చూడాలని అన్నట్లుగానే పద్మిని తన అత్తమామలకు సేవ చేస్తూ తన ఇంటిని శుభ్రపరిచి చక్కగా తీర్చిదిద్దుకునేది. అంతేకాకుండా ప్రతినిత్యం తులసి కోటను శుభ్రపరిచి పూజించి ఇంట్లో శుచి శుభ్రతలను పాటిస్తూ నిత్య పూజ చేసుకునేది. ఇరుగు పొరుగు వారితో స్నేహభావంతో ఆప్యాయంగా పలకరిస్తూ ఉండేది పద్మిని. ఇన్ని శుభలక్షణాలు ఉన్న పద్మినిపై లక్ష్మీదేవి కృపా కరుణ పడింది. ఒకనాటి రాత్రి లక్ష్మీదేవి పద్మిని కలలో కనిపించి, నేను నీ ఇంటికి వస్తున్నాను అని కలలో చెప్పింది. ఆ కలని చూసిన పద్మిని చాలా సంతోషపడి ఆ విషయాన్ని ఎవరితోనూ చెప్పకుండా తనలో తానే దాచుకుంటుంది. ఇలా రోజులు గడుస్తున్నాయి. భర్త వ్యాపారం అంచెలంచెలుగా పెరిగి ధనలాభం ఎక్కువగా వస్తుంది. ధనం, ధాన్యం, బంగారం నిలువ చేసే స్థాయికి వెళ్ళింది ఆ కుటుంబం. ఇలా ఉండగా ఒకనాడు సాయం సంధ్యా వేళప్పుడు ఒకతను పద్మిని వాళ్ళ ఇంటికొచ్చి, నేను సంతకి వెళ్ళి కొన్ని మేకపిల్లల్ని కొనాలనుకుంటున్నాను. అయితే నా దగ్గర వాటికి సరిపడా డబ్బు లేదు. నాకు కొంత డబ్బును అప్పుగా ఇవ్వమని అడిగాడు. ఆ రోజు మంగళవారం, పైగా సాయం సంధ్యా వేళ. వీటిని ఏమాత్రం కూడా పట్టించుకోకుండా ఆ వచ్చిన వ్యక్తికి ఇంట్లో దాచిన డబ్బును తీసుకుని వచ్చి అతను అడిగినంత అప్పుగా ఇస్తుంది పద్మిని. అతను ఆ డబ్బుని తీసుకుని వెళ్ళిపోయాడు. ఇలా ఉండగా ఒకరోజు పద్మిని వాళ్ళ పక్కింటి ఆవిడ ఇల్లు కసువ ఊడ్చడానికి చీపురుని ఇవ్వమని ఇంట్లో కసువు ఊడ్చుకుని మీ చీపురుని తెచ్చిస్తాను అని అడుగుతుంది. సహాయం చేసే గుణం ఉన్న పద్మిని ఆవిడ అడిగిన వెంటనే వాళ్ళ ఇంట్లో ఉన్న చీపురుని తీసుకువెళ్ళి ఆమెకు ఇస్తుంది. ఆ తరువాత ఒకరోజు మరొక ఆవిడ వచ్చి తన కూతురికి పెళ్లి చూపులు అవుతున్నాయని, నీ దగ్గర చాలా విలువైన ఆభరణాలు, ఖరీదైన పట్టు చీరలున్నాయి కదా, వాటిని ఒకసారి ఇస్తే వాటిని నా కూతురికి అలంకరించి 2 రోజులు ఉంచుకుని పెళ్లివారు వెళ్ళిన తరువాత మళ్ళీ తిరిగిచ్చేస్తాను అని అడిగింది. ఆవిడ అడిగిన వెంటనే కాదనకుండా పద్మిని తాను ఎన్నో ఏళ్లుగా నిత్యం అలంకరించుకుంటున్న నగల్ని, పట్టు చీరల్ని ఆవిడికిచ్చి పంపిస్తుంది. మరొక రోజు ఇంకొక ఆవిడ పద్మిని దగ్గరకు వచ్చి, నాకు ఒక కుంచెడు ధాన్యం కావాలి, ఆ ధాన్యాన్ని చెరగటానికి చేటను కావాలి అని అడిగి, నా అవసరం తీరిన తరువాత నీకు మళ్ళీ ఇచ్చేస్తాను అని చెబుతుంది. పద్మిని కాదనకుండా ఆవిడ అడిగినవి ఇచ్చి పంపిస్తుంది. అయితే ఆ రోజు శుక్రవారం. పద్మిని ఇరుగు పొరుగు వారికి చేస్తున్న సహాయాన్ని ఆమె అత్తమామలు చూస్తూ కనిపెడుతూ ఉన్నారు. ఇలా ఉండగా ఒకనాడు మరొక మహిళ వచ్చి వాళ్ళ ఇంట్లో వంట పాత్రలు పగిలిపోయాయని, వండుకోవడానికి మీ ఇంట్లోని వంట పాత్రల్ని ఇస్తే వంట వండుకొని మళ్ళీ తెచ్చి ఇచ్చేస్తానని అడుగుతుంది. అందుకు పద్మిని వంట పాత్రలే కదా అని వాళ్ళ ఇంట్లో ఉన్న వంట పాత్రల్ని తీసుకువచ్చి ఆమెకి ఇస్తుంది. ఆమె వాటిని పట్టుకొని వెళ్ళిపోతుంది. ఇలా ఉండగా ఒక సాయం సంధ్యా సమయంలో ఉప్పు అప్పుగా ఇమ్మని ఒక ఆవిడ వచ్చి అడుగుతుంది. ఉప్పుని పద్మిని ఆవిడకిచ్చి పంపిస్తుంది. ఆ తరువాత మరొక ఆవిడ వచ్చి, మా ఇంట్లో పెరుగు అయిపోయింది, తోడు పెట్టుకోవడానికి పాలు, పెరుగు ఇవ్వమని అడుగుతుంది. లేదనకుండా పద్మిని ఒక చేతిలో పాలు, మరొక గిన్నెతో పెరుగు తెచ్చి ఇచ్చి ఆవిడకు పంపిస్తుంది. ఈ ప్రకారంగా పద్మిని అడిగిన వారికి లేదనకుండా తరచుగా సహాయం చేస్తూ ఉండేది. ఇలా కొంతకాలం గడిచింది. లక్ష్మీదేవి ఆ ఇంటిని వదిలి వెళ్ళిపోయింది. ఆ వెంటనే జ్యేష్ఠాదేవి ఆ ఇంట్లోకి అడుగుపెట్టింది. ఇక అప్పటి నుండి ఆ ఇంట్లో కలహాలు, గొడవలు, మనశ్శాంతి లేకపోవడం, భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వంటివి ఆ కుటుంబాన్ని వెంటాడాయి. ఆ తరువాత అకస్మాత్తుగా భర్త వ్యాపారంలో భారీ నష్టాలు వచ్చాయి.
తాను చేస్తున్న వ్యాపారం పూర్తిగా స్తంభించిపోయింది. వ్యాపారం నష్టాల్లో కూరుకుపోయింది. ఏం చేసినా కలిసిరాక అప్పుల పాలైపోయి వ్యాపారాన్ని వదిలేసుకున్నాడు. ఉన్నట్టుండి మా ఇంటి పరిస్థితి ఎలా ఎందుకు మారిపోయింది? సుఖ సంతోషాలతో సాగే నా కాపురం కలహాల కాపురంగా ఎందుకు మారిపోయింది అని పద్మిని తనలో తాను బాధపడుతూ ఉండేది. ఇలా కొద్ది రోజులు గడిచాయి. ఒకరోజు గోవింద్ ఇంట్లో దొంగలు పడి ఉన్నదంతా ఊడ్చుకొని పోయారు. ఉన్నట్లుండి ఇంతటి ఉపద్రవం ఎందుకొచ్చిందా అని గోవిందు విచారిస్తూ ఉండగా గోవింద శెట్టి వాళ్ళ అమ్మా నాన్న ఈ పరిస్థితికి కారణం నీ భార్యే అని అంటూ ఎవరు ఎప్పుడు వచ్చి ఏదడిగినా చేతికి ఎముకలేనట్లుగా కాదనకుండా వారడిగినవి ఇచ్చేస్తుంది. ఇంటిని ధర్మసత్రంగా మార్చేసింది. ఎవరి కళ్ళు పడ్డాయో ఏమో ఈరోజు ఇలాంటి పరిస్థితి వచ్చిందని అంటారు. అప్పుడు గోవిందు కోపంతో రగిలిపోయి భార్య వైపు చూస్తూ, ఈ క్షణం నుండి నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు, నువ్వు ఈ ఇంటి నుండి వెళ్ళిపోమని గట్టిగా అరుస్తూ చెబుతాడు. అప్పుడు పద్మిని ఇంటి నుండి బయటకు వెళ్ళిపోయి ఒక గుడి దగ్గర ఏడ్చుకుంటూ విచారంగా కూర్చుని ఉంటుంది. అక్కడికి ఒక సన్యాసి వచ్చి ఆమెను చూసి తన దివ్య దృష్టితో అంతా తెలుసుకుని, అమ్మా, నీ ఇంట్లోకి నీ మూలంగా వచ్చిన లక్ష్మీదేవి మళ్ళీ నీ కారణంగానే బయటికి వెళ్ళిపోయిందని చెప్పాడు. లక్ష్మీదేవి వెళ్ళిపోయిన తర్వాత అలక్ష్మి మీ ఇంటికి వచ్చి కూర్చుంది, అందుకే ఈ దుస్థితి వచ్చింది అని చెప్పాడు. అది విన్న పద్మిని ఎంతో దుఃఖించింది. తన భర్తకి తన కుటుంబానికి దూరం అవ్వడమే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహానికి కూడా దూరం అయ్యానా? ఇంకా నా తనువు ఉన్నా లేకున్నా ఒకటే అని అనుకుంటూ తాను ప్రాణత్యాగం చేయడానికి నది వద్దకు వెళ్ళింది పద్మిని. చివరిగా భర్తని అత్తమామల్ని తలుచుకొని ఆ సిరుల తల్లి అయిన లక్ష్మీదేవిని నమస్కరించి నదిలో దూకబోయింది పద్మిని. అంతలోనే లక్ష్మీదేవి అక్కడ ప్రత్యక్షమై ఆమెని ఆత్మహత్య చేసుకోకుండా ఆపుతుంది. లక్ష్మీదేవిని చూసిన పద్మిని చాలా ఏడుస్తూ, అమ్మా, భర్త ప్రేమకు దూరమయ్యాను, అత్తమామల ఆదరణ కరువైంది, సౌభాగ్యలక్ష్మి అయిన నీవు నాకు దూరమయ్యావు, ఇంకా నేను బ్రతికి ఏం ప్రయోజనం? నేను ఇంతవరకు నలుగురికి సహాయపడ్డానే తప్ప నేను ఎలాంటి తప్పు చేయలేదు, మరి నాకే ఎందుకింత శిక్ష అని లక్ష్మీదేవిని అడుగుతుంది పద్మిని. ఆ మాటలు విన్న లక్ష్మీదేవి పద్మినితో, అమ్మా, నీవు ఎలాంటి తప్పు చేయలేదు, ఎవరు సొమ్ముని ఆశించలేదు, ఎవరిని అకారణంగా దూషించలేదు, నీవు ఓర్పు సహనం గల స్త్రీవి కాబట్టే నేనిప్పుడు నీ ముందు ప్రత్యక్షమయ్యాను. కానీ నేను మీ ఇంట్లో నుండి వెళ్ళిపోవడానికి కొన్ని కారణాలున్నాయి. నీవు తెలిసి తెలియక చేసిన కొన్ని పొరపాట్ల వల్ల నేను నీ ఇంటిని వదిలి వెళ్లాల్సి వచ్చింది. ఆ తరువాత అలక్ష్మి నీ ఇంట్లోకి వచ్చి కూర్చుంది. ఏ ఇంట్లోనైనా నేను స్థిర నివాసం ఉండాలి అంటే ఆ ఇంటి ఇల్లాలు గాని ఆ ఇంటి యజమాని గాని తప్పకుండా కొన్ని నియమాలు పాటించాలి. అవి చెబుతాను, శ్రద్ధగా విను. ఎవరైనా అప్పుగా డబ్బులు ఇవ్వమని మీ ఇంటికి వస్తే సాయం సంధ్యా వేళల్లో మంగళ శుక్రవారాల్లో ఇవ్వరాదు. నిత్యం నీ ఒంటిపై ఉన్న నగలు, నీవు ధరించిన వస్త్రాలు వేరొకరికి ఇచ్చి వారు అవి ధరించి ఆ తరువాత మళ్ళీ వాటిని నీవు ధరించకూడదు. ధాన్యం, చేట, కొంచెం ఇవి కూడా లక్ష్మీ స్వరూపాలే. శుక్రవారం నాడు గాని మంగళవారం నాడు గాని ఇంట్లో నుండి బయట వాళ్ళకి వీటిని ఇవ్వకూడదు. నిత్యం మనం మన ఇంట్లో వాడుకునే చీపుర్ని వేరొకరికి ఇవ్వకూడదు. ఎందుకంటే చీపుర్ని లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. సాయం సంధ్యా వేళల్లో ఎవరైనా సరే ఉప్పు, పాలు, పెరుగు లాంటివి చేబదులు ఇవ్వమని ఇంటికి వచ్చి అడిగితే వాటిని సాయం సంధ్యా వేళప్పుడు ఇవ్వకూడదు. ఉప్పు, పెరుగు, పాలు కూడా లక్ష్మీ స్వరూపాలే. అడిగిన వారికి కాదనకుండా సహాయం చేసే నీవు ఈ విధమైన కొన్ని నియమాలని ఏమాత్రమూ పట్టించుకోలేదు. గృహలక్ష్మి అయిన ప్రతి ఇల్లాలు కొన్ని సాంప్రదాయాలను, ఇలాంటి కొన్ని నియమాలను అవలంబించాలి. నేను చెప్పిన ఈ నియమాలని పాటిస్తూ నలుగురికి సహాయపడుతూ జీవితాన్ని గడుపు. నేను మళ్ళీ నీ ఇంట్లోకి ప్రవేశిస్తాను. పోయినవన్నీ నీకు మళ్ళీ తిరిగొస్తాయి. నీ భర్త, అత్తమామల ఆదరణ నీకు లభిస్తుంది అని లక్ష్మీదేవి పద్మినికి చెప్పి తిరిగి ఇంటికి పంపిస్తుంది. పద్మిని తన ఇంటికెళ్ళి ఇక్కడ జరిగినదంతా తన భర్త, అత్తమామలతో చెప్పి తాను చేసిన పొరపాటు ఏంటో తెలుసుకుని లక్ష్మీదేవిని నిత్యం పూజిస్తూ లక్ష్మీదేవి చెప్పిన నియమాల్ని పాటిస్తూ మళ్ళీ కొత్త జీవితాన్ని ప్రారంభించింది. ఆ సిరుల తల్లి అయిన లక్ష్మీదేవి అనుగ్రహం పొంది ధనధాన్యాలతో, అష్టైశ్వర్యాలతో, పిల్లా పాపలతో జీవనం సాగిస్తూ నియమాలను పాటించి నలుగురికి సహాయపడుతూ జీవనం సాగించారు ఆ దంపతులు. ఈ కథ విన్నవారికి లక్ష్మీదేవి కృప కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ
సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం సాత్వికం భక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.